ఏమండి ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నామండి, చంద్రబాబు నాయుడు గారు కొడుకు మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ పట్టుకుని ఆయన ఊరు మొత్తం ప్రతి గ్రామం కూడా ప్రచారం చేశారు. మేము వస్తే అంబేద్కర్ బ్లూ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ని తీసుకొస్తామని వాళ్ళు బాహాటంగానే చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. ఇవాళ మిథున్ రెడ్డి గారిని సుమారుగా 45 రోజులు అయినట్టుంది ఆయన అరెస్ట్ చేసి. ధనుంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, వీళ్ళు నలుగురిని కూడా సుమారుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది అయితే 80-82 రోజులు అయినట్టుంది, వీళ్ళది సుమారుగా 100 రోజులు అయినట్టుంది. అంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు, ట్రయల్ ఏం చేస్తూ ఉన్నారు. మీరు ఛార్జ్షీట్ వేసి ఎవరైతే మీరు ముద్దాయిలుగా మీరు చెప్తా ఉన్నారో ఎప్పుడు మీరు ట్రయల్ చేశారు, మనీ ట్రయల్ ఎక్కడ జరిగింది, ఇవేమీ జరగకోకుండా కేవలం కక్షపూరితంగా ఇవాళ జైల్లో పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ రోజులు జైల్లో పెడితే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకు మిథున్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఆ కక్ష సాధింపు ఈ రకంగా తీసుకుంటూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది. జరిగి మీరు ఏవైతే కార్యక్రమాలు చేశారో ఇవన్నిటికి కూడా మీరు శిక్షార్హులు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఇది కాకుండా ఇంకొకటి, అసలు మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడానికి వీళ్ళు ఎవరండి అసలు నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా, మీ హయాంలో ఒక్కటైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా? ఒకటి. 15 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఒక్కటి కూడా మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాక ఇప్పుడు జగనన్న 17 మెడికల్ కాలేజీలు ఆయన టర్మ్లో కరోనాతో ప్రపంచం వెలవెల్లాడిందని ఆయన టర్మ్లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి 5 మెడికల్ కాలేజీలు అకాడమిక్ ఇయర్ నడుస్తూ ఉంది. ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైలుకి ఎదురుగుండా మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు పిల్లలు. మరి ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజ్ చేయడానికి మీరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సీట్లని 150 సీట్లు ఇస్తారు ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి. మేము మెయింటైన్ చేయలేము అని సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తూ ఉన్నారు. అంటే దీని వెనకాతలు ఉన్న రహస్యం ఏంటనంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి మంచి చేసేదానికి, వాళ్ళకి కాసుల పంట పండించేదానికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మాకు సీట్లు వద్దు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా దారాదత్తం చేసి అమ్మేయడం ఏంటండి? అంటే ఇంత దారుణాతి దారుణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ జరుగుతూ ఉంది. యూరియా రైతులకు అందించరు. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళపైన కేసులు కట్టి 111 BNS 111 పెట్టి నాన్ బెయిలబుల్ తీసుకొచ్చి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదో చంద్రబాబు నాయుడు గారు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే తప్పులు చేశారో దానికి తగిన మూల్యం చెల్లించుకునే రోజులు త్వరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం.